శాసనసభ కానివ్వండి, ప్రభుత్వం కానివ్వండి, రైతు పడుతున్న కష్టాలు గుర్తించి ఏ విధంగా మా కూటమి ప్రభుత్వం రైతును ఆదుకోవాలి, ఒక భరోసా నింపాలి, రైతు పడుతున్న కష్టాలని గుర్తించి ప్రభుత్వంలో కొన్ని సంస్కరణలు తీసుకురావడంతో వారి జీవితంలో ఒక మార్పు రావాలనే ఒక ప్రయత్నం గౌరవ ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు చేసిన ప్రయత్నంలో ఇది ఒక భాగం అధ్యక్ష. నిజంగా ఇది ఒక సువర్ణావకాశంగా నేను భావిస్తున్నాను, ఒక అద్భుతమైన ఒక మహాభాగ్యంగా నేను భావిస్తున్నాను. ఎందుకంటే రైతులకి మనం సేవ చేయగలిగితే అంతకన్నా భాగ్యం ఏముంది అధ్యక్ష. వాళ్ళు అన్నం పెట్టే రైతు కష్టాల్లో ఉన్నప్పుడు ప్రభుత్వంలో ఉన్న యంత్రాంగం వాళ్ళ కోసం పనిచేయకపోతే ఇంకెవరి కోసం పనిచేస్తారు అధ్యక్ష. అది ప్రభుత్వంలో ఉన్న పెద్దలందరూ కూడా గుర్తించి మనం ఏదో విధంగా ఈ సంస్కరణలు తీసుకొచ్చి ప్రతి జిల్లాలో కూడా మార్పు తీసుకొద్దామనే ఒక ఆలోచన అందరిలో కూడా కలిగింది అధ్యక్ష. పౌర సరఫరాల శాఖ నుంచి ధాన్యం కొనుగోలు విషయంలో గతంలో ఎప్పుడు లేని విధంగా ఈ ఖరీఫ్ మాసంలో రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు ఒక భరోసా నింపే విధంగా ఒక ప్రయత్నం చేయాలని మేము అనుకున్నాం అధ్యక్ష. కానీ ప్రభుత్వంలో రాగానే మేము చూసింది ఆశ్చర్యకరమైన విషయాలు. సివిల్ సప్లైస్ కార్పొరేషన్లోనే గత ప్రభుత్వం 41,000 రుణాలు ఈ కార్పొరేషన్ ద్వారా తీసుకొచ్చారు అధ్యక్ష. సో ఎటువంటి కార్యక్రమాలు చేయాలి, ఏ విధంగా చేయాలన్నా కూడా ఆ భారీ స్థాయిలో ఉన్న రుణాలు చూసి భయపడ్డాం అధ్యక్ష. రుణాలే కాదు, గత ప్రభుత్వం రైతుల దగ్గర నుంచి కొనుగోలు చేసిన ధాన్యానికి సంబంధించిన నిధులు చెల్లించలేదు అధ్యక్ష. చాలా తెలివిగా వాళ్ళు దాన్ని దాటివేశారు. కొంతమంది రైతులైతే పాపం 8 నెలలు 9 నెలల నుంచి ప్రభుత్వానికి అందించిన ధాన్యం ఎవరు కూడా సమాధానం చెప్పలేని విషయంలో వాళ్ళు చాలా ఇబ్బందులో ఉన్నారు అధ్యక్ష. ఆ పరిస్థితిలో 1,674 కోట్ల రూపాయలు బకాయిలు తీర్చాలంటే ఆర్థిక వ్యవస్థలో ఉన్న ఇబ్బందులు మేము చూసాం. సమస్య పరిష్కారం కోసం ఏ విధంగా చూద్దామన్నప్పుడు ఒక మంచి నాయకత్వం అధ్యక్ష. నిజంగా గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారిని మనం అభినందించాలి. ఎప్పుడైతే ఈ సమస్య గుర్తించామో వీలైతే అతి త్వరలోనే ఈ రైతుల్ని ఆదుకునే విధంగా మీరు ఒక కార్యాచరణ సిద్ధం చేయండి అని చెప్పారు. గతంలో గౌరవ ఉప ముఖ్యమంత్రి గారి సారథ్యంలో ఉభయ గోదావరి జిల్లాలో అనేక సందర్భాల్లో పర్యటించాం అధ్యక్ష. ఎక్కడ చూసినా కూడా పాపం ధాన్యం కొనుగోలు విషయంలో ఎంతో ఇబ్బందులు పడ్డారు అధ్యక్ష. అసలు రైతే రాజనే ప్రభుత్వం రైతు కష్టపడి పండించుకున్న ధాన్యాన్ని ఎక్కడ అమ్ముకోవాలి కూడా నిర్ణయించుకోలేకపోయిన పరిస్థితి అధ్యక్ష. ఒక విచిత్రమైన ర్యాండమైజేషన్ అనే ఒక సాఫ్ట్వేర్ తీసుకొచ్చి వాళ్ళకు అనుకూలంగా ఉన్న మిల్లులకే రైతు తీసుకెళ్ళి అమ్మే విధంగా ఒక దుర్మార్గమైన కార్యాచరణ సిద్ధం చేశారు అధ్యక్ష. 70 కిలోమీటర్లు 80 కిలోమీటర్ల దూరం ప్రయాణం చేసి ధాన్యాన్ని తీసుకెళ్తే అక్కడ మిల్లర్లు పట్టించుకునే పరిస్థితి లేదు అధ్యక్ష. 5 రోజులు 6 రోజులు లారీల కిందనే పడుకుని పాపం వర్షం పడుతున్నప్పుడు ఇంకా ఆవేదనతోటి ప్రభుత్వం నుంచి ఎవరైనా వచ్చి ఆదుకుంటారనే ఎదురు చూశారు అధ్యక్ష. ఎవరు పట్టించుకోలేదు. ఇప్పుడు సోదరులు చెప్పినట్టు నిజంగా గన్నీ బ్యాగ్స్ విషయంలో కూడా అనేక సందర్భాల్లో చూసాం అధ్యక్ష. గన్నీ బ్యాగ్స్ విషయంలో కూడా రైతులు పాపం ప్రభుత్వం నుంచి కోరింది కనీసం ఆ విధమైన మద్దతు ఉంటుందంటే గోతాలు కూడా లేవు అధ్యక్ష. గోతాలు కూడా వాళ్ళు కొనుక్కొని లారీలో ఎక్కించుకున్న తర్వాత మిల్లర్ల దగ్గర వాళ్ళు పడుతున్న ఆ అవస్థ మనం మర్చిపోలేము అధ్యక్ష. రైతు సహాయ కేంద్రాలను ఏర్పాటు చేశారు అధ్యక్ష. రైతు సహాయ కేంద్రాలు కేవలం దళారుల కోసం ఆఫీసులుగా మార్చేశారు అధ్యక్ష. రైతులు కష్టపడి పండించిన ధాన్యాన్ని రైతు సహాయ కేంద్రాలకు వెళ్ళాలి. ఇప్పుడే గౌరవ శాసనసభ్యులు చెప్పినట్టు అక్కడ మాయిశ్చర్ కంటెంట్ స్లిప్ జనరేట్ అయిన తర్వాత మిల్లర్ దగ్గరికి వెళ్ళినప్పుడు మిల్లర్లు మాత్రం అంగీకరించేవాళ్ళు కాదు అధ్యక్ష. ఆ తేమ శాతం తక్కువ ఉంది, మా దగ్గర మాత్రం ఎక్కువ చూపిస్తుంది కాబట్టి తరుగు ఎక్కువ తీసుకునే విధంగా రైతును మోసం చేయడానికి వాళ్ళు సిద్ధమయ్యేవాళ్ళు. ఇదే కాదు అధ్యక్ష, ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే కనీస మద్దతు ధరకి ప్రభుత్వం కొనాల్సిన పరిస్థితుల్లో కూడా వాళ్ళు లేరు అధ్యక్ష.
ఈ సంవత్సరం అట్లానే మోసం చేశారు అధ్యక్ష. అధికారి జిల్లాల వారీగా కేటాయించారు. ఆల్ఫాజోలం ఒకటి, నెక్స్ట్ చాలా ఉన్నాయి అధ్యక్ష. ఎవిల్ టాబ్లెట్స్ ఒకటి, టైడాల్ టాబ్లెట్ ఒకటి, ఇలాంటివి కూడా పౌడర్ చేసుకుని మిక్స్ చేసుకుని ఇంజెక్షన్ రూపంలో చేసుకునే పరిస్థితులు కూడా ఉన్నాయని చెప్పి అలాంటి యూజ్ చేసిన వాళ్ళందరూ